ఏంటి? ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌కు అధికారాలే లేవా? కేవలం రేవంత్ డమ్మీ ముఖ్యమంత్రేనా? కనీసం తన అనుకూల అధికారులకు పోస్టింగులు కూడా ఇప్పించుకోలేని దుస్థితిలో రేవంత్ ఉన్నారా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్ మేరకే అధికారులు పనిచేస్తున్నారా? అసలు సచివాలయ వేదికగా ఏం జరుగుతోంది? కొడంగల్ టైగర్‌గా పేరున్న రేవంత్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అదృశ్య శక్తుల ఒత్తిళ్ల మేరకే అలా కొనసాగించాల్సి వచ్చిందా? ఒకవేళ ఉంటే ఎవరా అదృశ్య శక్తులు? సీఎం రేవంత్ అంతలా వణికిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? దీనిపైనే ఇవాల్టి తొలి వెలుగు స్పెషల్ ఫోకస్. ఈ మధ్య ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ప్రవర్తిస్తున్న తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చే 10 ఏళ్లు అధికారంలో ఉంటామని ఘంటాపథంగా చెప్పిన కొడంగల్ టైగర్ రాను రాను అతని మాటలు సన్నగిల్లుతున్నాయి. ఆయన చెప్పే పనులు మందకొడిగా సాగుతున్నాయి. కనుసైగ చేస్తే చాలు పనులు వాటంతటవి జరిగిపోయే ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రేవంత్ డమ్మీ అయిపోయారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ రాష్ట్ర ఖజానాలు నిధులే లేవని డైరెక్ట్గా చెప్పడం, ఢిల్లీ వెళ్తుంటే కేంద్ర పెద్దలు చిన్నచూపుగా చూస్తున్నారని సభా వేదికలపైనే మాట్లాడడం, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై అసహనం వ్యక్తం చేస్తూ ఏ పథకాలు రద్దు చేయాలో మీరే చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించడం. మొత్తంగా రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కావివి అంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన తన పాత్రకు న్యాయం చేయకపోవడానికి కారణం ఏవో కొన్ని బలమైన శక్తులు తెర వెనుక పనిచేస్తున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయని విశ్లేషణలు సైతం గల్లీ గల్లీలో సాగుతున్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసుగు చెందిన తెలంగాణ ప్రజానీకం కుటుంబ పాలనకు ఓటుతో బుద్ధి చెప్పి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ను అందలో ఎక్కించారు. అయితే ప్రభుత్వం మారకముందే అనూహ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్గా రేవంత్కి ఇవ్వడం, ఆయనే ప్రభుత్వ రథసారథిగా ముఖ్యమంత్రి హోదాలో కొనసాగడం వెనువెంటనే చకచకా సాగిపోయాయి. అయితే ఇన్నేళ్లుగా పార్టీ జెండాను భుజాన మూసుకుని ముఖ్యమంత్రి పదవి కోసం ఆశించిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు టీడీపీ నుంచి వీడి హస్తం పార్టీలో జాయిన్ అయిన రేవంత్కు సీఎం పోస్ట్ ఇవ్వడంపై ఇప్పటికీ పార్టీలో అసంతృప్తుల జ్వాల రగులుతుందనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. అందువల్లే పార్టీలోని కొందరు గ్రూపుగా ఏర్పడి రేవంత్కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఆయనకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు కనీసం అధికారుల విషయంలో ఏ చిన్నపాటి డిసిషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో రేవంత్ ఉండటంపై తెరపైకి వచ్చిన వాదనలు అనేక అనుమానాలకు తావిచ్చినట్లయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పోస్టులో పనిచేసిన అధికారులను తన ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రశ్న ఇటు రాష్ట్ర పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎక్కువగా తొలిచేస్తోంది. తనకు నచ్చిన వారిని నియమించుకునేందుకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? తెలియని అదృశ్య శక్తుల ఒత్తిళ్లతోనే వారిని కొనసాగించాల్సి వచ్చిందా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన పదవుల ఎంపిక విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? తన వారిని ఆ పదవుల్లో నియమించుకోలేక అంతర్మదనం చెందుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సచివాలయ వర్గాలు. సచివాలయంలో ముఖ్య పోస్టుల్లో నియామకాల విషయం ఇది తేటతెల్లం చేస్తుందని చెబుతున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారి కొనసాగింపు మొదలు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఎంపిక, సీఎం కార్యాలయంలో వి శేషాద్రి, కెఎస్ శ్రీనివాసరాజు నియామకం, రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్ కొనసాగింపులో రేవంత్ రెడ్డి ప్రమేయం అంతంత మాత్రమేనంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అదృశ్య శక్తులు రేవంత్ను నడిపిస్తున్నాయని, అందుకే కీలకమైన పోస్టులకు అధికారుల ఎంపికలో ఆయన మాట నెగ్గడం లేదనే టాక్ నడుస్తోంది. సీఎంగా రేవంత్ అద్భుతాలు సృష్టిస్తారని అంతా భావించారు. వారిలో సచివాలయం ఉద్యోగులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమితులైన ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారిని తొలగించకుండా ఆమెను కొనసాగించడం ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో సచివాలయం ఉద్యోగులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఆమెను పంపించడం కష్టం, రిటైర్మెంట్ అయ్యే వరకు కొనసాగుతుందనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. గత ప్రభుత్వం కాపు నాయకుల అండదండలతో కీలకమైన పదవిని దక్కించుకున్న ఆమె ఈ రేవంత్ ప్రభుత్వంలో కూడా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న నాయకుడి ఆశీస్సులతో కొనసాగారనే చర్చలు కూడా వినవస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలిగిన రిటైర్డ్ అధికారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా చలామణి అవుతూ వస్తున్నారు. ఆయన ఆశీస్సులతో పాటు ఇక్కడ ప్రభుత్వంలోని ఒక పెద్ద మనిషి సహకారంతో సునాయాసంగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నారని అంటున్నారు. ఈమె పనితీరు విషయంలో రేవంత్ రెడ్డి అసహనంతో ఉండేవారని, తన సమీక్షా సమావేశాల్లోనూ పెద్దగా ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదని సీనియర్ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు.
ఆమె స్థానంలో రామకృష్ణారావు కూడా ఆ ఢిల్లీ పెద్ద ఆశీస్సులతోనే నియమితులయ్యారని, రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద మనిషి కూడా తన వంతు సహకారం అందించారని వారు పేర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓ కార్యాలయంలో శేషాద్రి పనిచేశారు. ముక్కుసూటి అధికారి, నిజాయితీ పరుడు అనే పేరు ఉన్నప్పటికీ సీఎంఓలో కొనసాగించే పరిస్థితి లేదంటున్నారు. నెలల కొద్ది కాలంగా ఫైల్ మూలుగుతున్నాయని, తొందరగా వాటిని పరిష్కరించడంలో చొరవలేదని ప్రజాప్రతినిధులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈయన కొనసాగింపు వెనకాల పలు కథనాలైతే వినిపిస్తున్నాయి. ఇక మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు ఏపీ ప్రభుత్వంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి పోస్టును ఆశించగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేయలేదని టీడీపీ ముఖ్య నాయకులు అంటున్నారు. రాజు తన పదవికి గతేడాది జూన్ నెలలో వీఆర్ఎస్ సమర్పించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి నెల జూలైలో తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుడిగా నియమితులయ్యారు. ఏ అదృశ్య శక్తి పనిచేస్తుందో తెలియదు కానీ ఈ ఏడాది మే 1న తెలంగాణ సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటికే శేషాద్రి ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఉండగా చిత్తూరు జిల్లా వాసి రాజును నియమించడం ఏమిటంటూ ఇటు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. జ్యుడిషియరీలో కీలక పదవిలో పనిచేసిన పెద్ద ఆయన సిఫారసు మేరకు సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా పోస్టు కొట్టేశారనే చర్చ సచివాలయంలో జోరుగా సాగింది. ఇక ధరణి వెబ్ పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి కల్పతరువుగా మారిందని, తెలంగాణ రైతుల పాలిట ఉరితాడిగా మారిందని నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ పెద్దలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు లక్షల ఎకరాలను పంచిపెడితే ఆ భూములను ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం గుంజుకుని లక్షలాది కోట్లు వెనకేసుకుందని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూముల క్రమబద్ధీకరణ, వివాదాస్పద ప్రభుత్వ భూముల పరాధీనం కేసీఆర్ కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా సీసీఎల్ఏగా విధులు నిర్వహించారని కాంగ్రెస్ నాయకులే విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నవీన్ మిట్టల్ను తప్పించి ప్రాధాన్యం లేని శాఖకు పంపిస్తారని చాలామంది ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులైపోయాయి. ఇప్పటికీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా సీసీఎల్ఏగా ఆయనే కొనసాగుతుండటాన్ని కాంగ్రెస్ శ్రేణులు దగాపడ్డ భూ యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేలాది ఎకరాల విలువైన భూ కుంభకోణాల వెనక ఈయన హస్తం ఉందని, ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నాయకులే అంతర్మతనం చెందుతున్నారని తెలిసింది. ఈయన కొనసాగింపు వెనకాల కూడా అదృశ్య శక్తి ఉందని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులతో దర్జాగా కొనసాగుతున్నారని అంటున్నారు. అలాగే మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్పై కఠిన చర్యలుంటాయని అందరూ భ్రమపడ్డారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో విచారణ, చర్యలు అంటూ నానా హడావిడి జరిగింది. ఇప్పుడు ఆయన విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇసుమంతైనా చర్యలు తీసుకోలేదని ఉద్యోగులే చెప్పడం విశేషం. ఇవన్నీ గమనిస్తే ప్రభుత్వంలో కీలక పదవుల ఎంపిక విషయంలో కానీ, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యల విషయంలో కానీ రేవంత్ రెడ్డి అడుగు ముందుకు వేయకుండా అడ్డుకుంటున్న శక్తులు ఎవరనే దానిపై విస్తృతంగా చర్చ అయితే జరుగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.